భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. భారతీయ జనసంఘ ప్రస్థానం ప్రారంభించి ఈ దేశపు అవసరాలు తీర్చేదానికి, ఈ దేశపు ఆలోచనలతో ఈ దేశపు సంస్కృతిని ప్రతిబింబిస్తూ కాపాడే విధంగా ఒక రాజకీయ వేదిక అవసరమనే విషయాన్ని ఆనాటి పెద్దలు గుర్తించి భారతీయ జనసంఘను 1951లో ప్రారంభించి అటు తర్వాత ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు భారతీయ జనసంఘను జనతా పార్టీలో విలీనం చేసి తరువాత అసలు సిసలైనటువంటి ఈ దేశపు అవసరాలు, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేందుకు భారతీయ జనతా పార్టీని 1980లో ఏప్రిల్ 6వ తారీఖు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నేతృత్వంలో పార్టీని ప్రారంభించి అనేక ఉత్థాన పత్రాలు, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ దేశం యొక్క సమగ్ర అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర ఇండి ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ జాతీయ సమైక్యవాదంతో, ఏకాత్మ దర్శనంతో, అంటే ప్రాణకోటి జీవరాశులన్నింటిలో కూడా సరి సమానమైన సమతుల్యత లేకుండా కాపాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అంత్యోదయ స్ఫూర్తితో ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి చెందాల్సిన సంక్షేమ పథకం కానించి అన్ని లబ్ధి కార్యక్రమంలో కూడా వాళ్ళు ముందుండి తీసుకెళ్లే దేశం ఏకైక దేశం భారతదేశం. మన కాన్స్టిట్యూషన్ని అతి పవిత్రంగా, అతి గౌరవంగా, ప్రజాస్వామ్యానికి అతి విలువలతో కూడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కువ మంది సభ్యులు గల పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో నేను సభ్యుడిగా అయినందుకు నాకు చాలా సంతోషం, గర్వంగానే ఉంది. ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దాని సందర్భంగా వాడవాడల జెండా ఆవిష్కరణ, మన ఊరు మన జెండా కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తెలియపరిచింది ప్రతి ఒక్కరిని జెండా ఆవిష్కరించమని. దానిలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్రంలో స్థానిక తాతానగర్లో ఈరోజు జెండా ఆవిష్కరణ బీజేపీ సీనియర్ నాయకులు పెద్దలు చంద్రారెడ్డి గారు, అలాగే చంద్రబాబు యాదవ్ గారు ఇచ్చేసి ఈ జెండా ఆవిష్కరణ చేశారు. మాకెంతో సంతోషదాయకం ఉంది. ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీగా 80లో పేరు మార్పులు జరగడానికి జనతా పార్టీ నుండి జనసంఘ పార్టీ తనిగా వచ్చి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీగా దేశ సమగ్రత, సెక్యులరిజము అన్నీ కాపాడే విధంగా పేద వర్గాలకు అంత్యోదయ ఉద్యమంతో ఏర్పడిన పార్టీ ఇది. ఈరోజు దేశంలో 12 సంవత్సరాలు ఏకీకంగా పరిపాలన చేస్తూ దేశ అభివృద్ధికి ప్రపంచంలో విశ్వగురు పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా పార్టీలో మేమంతా సభ్యులుగా ఉండడం మాకు గర్వంగా ఉంది. పెట్రోలియం రేట్లు పెంచుతున్నప్పటికీ భారతదేశంలో ఎక్కడ పెట్రోల్ రేట్లు పెరగలేదు. ఇది శుభసూచకం. నేటి యుద్ధ వాతావరణంలో అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా 37% పెట్రోలియం ప్రోడక్ట్స్ రేట్లు పెరిగినప్పటికీ భారతదేశంలో ఎక్కడా పెరగలేదు. కాబట్టి రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ జనాకర్షకంగా, జనరంజకంగా పరిపాలన చేస్తుందనేసి, భారతీయ జనతా పార్టీలో విరివిగా యువకులు చేరాలనేసి